ఈ విధంగా 10 మంది ఏజెన్సీసు, అదేవిధంగా ఇక్కడున్న పనిచేస్తున్న యువ అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా చాలా కష్టపడి రాత్రి పగలు కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ ఈ 10 డిపార్ట్మెంట్స్ ఏజెన్సీ పనిచేస్తున్నాయో వాళ్ళకి చీఫ్ కోఆర్డినేటర్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు కోఆర్డినేట్ చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తెలుసుకుంటూ వారి యొక్క గైడెన్స్, అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడున్న వాళ్లే కాక వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉన్నవాళ్ళు, భారతదేశానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధిపతి జనరల్ హర్పాల్ సింగ్, ఆయన నా బ్యాచ్మేట్, ఆయనతో కూడా మాట్లాడి ఆయన రమ్మని చెప్పిన. హైదరాబాద్ సబ్ ఏరియా కమాండర్ జనరల్ అజయ్ మిశ్రా, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. నేవీలో వైజాగ్లో ఉండే రియల్ అడ్మిరల్ జా, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నామంటే జరిగిన ఎమర్జెన్సీకి మేము వేగవంతంగా స్పందించడమే కాదు, భారతదేశంలో ఎంతమంది ఈ టన్నల్ విషయంలో, ఈ టన్నల్ యాక్షన్ విషయంలో నైపుణ్యం ఉందో, అనుభవం ఉందో అందరినీ ఆహ్వానిస్తున్నాము. వాళ్ళ అనుభవం షేర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా రాబిన్స్ కంపెనీ, మీకు తెలుసు అయితే టనల్ తవ్వుతున్నారో, ప్రపంచంలో టనల్ తవ్వకాలో అత్యధిక అనుభవం ఉన్నవాళ్ళు వాడు. ప్రపంచంలో 3000 కిలోమీటర్ల టనల్ తవ్విన వాళ్ళు వాడు. సరే, చాలా దురదృష్టకరం, వెరీ అన్ఫార్చునేట్, వెరీ సాడ్ ఈ యాక్సిడెంట్ జరగడం. కొంత మీకు బ్యాక్గ్రౌండ్ కూడా, ఎందుకంటే కొంతమంది చిల్లర రాజకీయాలు మరి ఆ విధంగా మాట్లాడడం. ఈ సందర్భంగా 8 మంది ప్రాణాలు చిక్కుని ఉండగా ఈ హుందాతనం కోల్పోయి ఒక యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం చీకొడుతున్నారు. కాళేశ్వరం టనల్లో 7 కొలాప్స్ 7 చనిపోతే మేము ఏనాడు మాట్లాడలే. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్లో మరి వీళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే 7 మంది బ్లాస్ట్లో చనిపోతే మేము ఎన్నో రాజకీయం చేయలే. కాళేశ్వరము బ్యారేజ్ కోల్పోవడం, అది కట్టిన 3 ఏళ్ల తర్వాత దానంతా అది ఇరిగిపోతే, పలిగిపోతే, లీక్ అయితే మరి దాని గురించి మాట్లాడి తప్పితే కాళేశ్వరం టన్నల్లో 7 చనిపోయినరు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్టులో 8 చచ్చిపోయినరు అని మేము ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు కూడా ప్రొవోక్ చేసినా మేము ఆ విషయం మేము ఇంకా దానికంటే వివరంగా మాట్లాడం. మానవతా దృక్పథంతో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఈ సంఘటన గురించి మరి దిగజారి మాట్లాడుతున్న వాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఎస్ఎల్బిసి టనరు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను మీ అందరికీ మనం చేస్తున్నా. అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఇది హైలైట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ 2005లో మొదలైంది, 20 ఏళ్ళు పూర్తయింది. 44 కిలోమీటర్లు, 35 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయినాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం కింది భాగం నుంచి తెలంగాణకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి రావాల్సిన 30 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దానికి మీరు అడ్డగోలుగా మాట్లాడుతున్న విధంగా చూస్తున్నాం. ఏంది ఇది? అసలు మానవీయ కోణం లేదు, ఒక కామన్ సెన్స్ లేదు. 30 టీఎంసీలు శ్రీశైలం కింది నుంచి వస్తాయి అంటే దానికి తేడా ఆలోచన చేసుకోండి మీరు. అంటే ఒకసారి ప్రాజెక్ట్ పూర్తయితే ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని హక్కుగా ఉండే కృష్ణా నదీ జలాలు 30 టీఎంసీ వస్తాయి. 3-4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి. ఇది ఏడ ఉపయోగించబడతాయి?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో, దేశంలోనే అత్యంత బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉపయోగపడతాయి. దీనికి కూడా ఈ మరి ఏడుకునేందుకో అసలు ఈ పిచ్చి పిచ్చి మాట్లాడుకుని అర్థం కావడం లేదు. ఈ రోజు కూడా చెప్తున్నా స్పష్టంగా, గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఇక్కడ, వెంకటరెడ్డి గారు ఉన్నారు, కృష్ణారావు గారు, నేను, ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే మేము భావిస్తున్నాము. ఎస్ఎల్బిసి ఈజ్ అ వెరీ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. లక్షల మంది రైతులకి, లక్షల మంది గిరిజన రైతులకి, ఫ్లోరైడ్ బాధతో ఇబ్బంది పడుతున్న లక్షల మంది ప్రజలకి ఒక అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు. మీ హయాంలో మీరు దాన్ని 10 ఏళ్ల పాటు నెగ్లెక్ట్ చేసి, ఇప్పుడు మీదకెళ్ళి ఆయన అప్పుడు ఎప్పుడు మాట్లాడినట, ఈయన ఎప్పుడు మాట్లాడినట, ఏది మాట్లాడినా పిచ్చి మాటలు. నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు మరొకటి లేదు. శ్రీశైలం దిగువ నుంచి, లోయెస్ట్ పాయింట్ నుంచి, ఏ బ్రదర్, గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తెలంగాణకు వస్తుంటే ఈ ప్రాజెక్టు గురించి విమర్శించే వాళ్ళు అసలు వాళ్ళు ఏమనాలో నాకు అర్థమవుతలేదు. జరిగిన సంఘటన, దాని పూర్తి వివరాలకి మేము ఈ ఇన్సిడెంట్ కొంత కుదుట పడినాక, ఆ ప్రాణాలు ఆదుకున్న తర్వాత వి విల్ గో డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. కానీ ప్రాథమికంగా వాళ్ళు అనేది ఏంటంటే, అమెరికన్ రాబిన్స్ కంపెనీ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు. చెప్తుంది కదా, రాబిన్స్ కంపెనీ నుంచి అమెరికాలో అత్యంత అనుభవం ఉన్న టనల్ కంపెనీ బోరింగ్ వాళ్ళు ఇక్కడ, ఆయన 5 ఏళ్ళు ఇక్కడనే ఉన్నాడు ఈ క్యాంప్ సైట్లో, 5 years. ఆయన అనుభవంతో ఏమంటుంటే, ఇది చాలా అన్ఫార్చునేట్ ఒక యాక్సిడెంట్ సార్, ఇది ఇంకా మరొకటి కాదు. ఇది సరే, ఇది అధిగమించి మనం ఎట్లా ముందుకు పోవాలో అని ఆలోచన చేస్తున్నాం. ఆ 10 ఏజెన్సీస్తో కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టినాం. మళ్ళీ మేము కొంత అంతర్గత చర్చలు చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ వాళ్ళతో 3:30 సమయంలో కూర్చుంటాం. ఆ ప్రాణాలు కాపాడడానికి సర్వశక్తులు వడ్డిస్తామని పదే మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఇట్లా ఇది ప్రయత్నం చేస్తూనే పైనుంచి కూడా సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయాలంటే ఎట్లా చేయాలి అని కూడా మళ్ళీసారి డిస్కస్ చేయడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, మేము డిస్కస్ చేసిన దాంట్లో మీకు చెప్పగలంటే, మొన్న యాక్సిడెంట్గా ఏదైతే అక్కడ గ్యాప్ వచ్చి కొంత వాటరు మట్టి లీక్ అయిందో అది ఇంకా కొనసాగుతుంది, కొద్దిగా పెరిగిందనే అంచనాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో సాంకేతిక నైపుణ్యం వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. నేను ఈ 3 రోజుల్లో భారతదేశంలో టనల్ యాక్సిడెంట్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరినీ పిలిచినాం, లేకపోతే నేను ఫోన్లో మాట్లాడినా. ఇంత సీరియస్ యాక్సిడెంట్, ఇంత కాంప్లికేటెడ్ యాక్సిడెంట్ భారతదేశ చరిత్రలో జరగలేదు. దానికి దీనికి తేడా ఎందుకు ఎక్కువ కాంప్లికేట్ అయిందంటే, దానికి 2 సైడ్ల ఎగ్జిట్ ఉంది యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి. రెండోది, ఈ ఎగ్జిట్ కి యాక్సిడెంట్ సైడ్ కి చాలా దగ్గర జరిగిందని, ప్లస్ ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళకి వేరే స్పేసెస్ ఉండినాయి లోపల. ఇది ఉదాహరణకి నేను జనరల్ హర్పాల్ సింగ్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధిపతితో నిన్న ఈరోజు ఫోన్లో సంప్రదించిన, ఇప్పుడు రమ్మని చెప్పిన ఆయన ఏమంటే, మొత్తం ఇది ఆయనకి ఆర్మీ బార్డర్ ఏరియా రోడ్స్ టనల్స్ లో ఎక్కువ అనుభవం ఉన్న ఆఫీసర్. ఇంత కాంప్లికేటెడ్, ఇంత క్లిష్టమైన టనల్ యాక్సిడెంట్ నా అనుభవంలో నేను చూడలేదు. అయినా సరే మీ ఆహ్వానం మీద నేను వస్తా, నా అనుభవము, నా స్కిల్, నా నాలెడ్జ్ కూడా మీకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను చెప్పండి. మీరు కూడా అందరూ కూడా సరే దృష్టిలో పెట్టుకోవాలి.
ఎస్ఎల్బిసి టనల్ ఇది గుడ్ ప్రాజెక్ట్. అది పూర్తి చేయడం మా బాధ్యత. చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఇది ఒక ప్రకృతి వైపర్యాలతో జరిగిన యాక్సిడెంటు. ఇది కూడా అధిగమించి ఏ విధంగా పోవాలనో మేము చిత్తశుద్ధితో, నిజాయితీతో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు తెలియజేస్తున్నాం. వాళ్ళు లోపల బయటికి 2-3 సార్లు వచ్చిపోయారు. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ జియోలజికల్ ఏజెన్సీ అన్ని కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అంతా ఎగ్జామిన్ చేస్తారు. కమసా పోలే